వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. న్యాయవాది శ్రీకాంత్ పై దాడికి నిరసనగా నాంపల్లి క్రిమినల్ కోర్టులో న్యాయవాదుల విధుల బహిష్కరణ. అట్టహాసంగా ఇండియన్ పబ్లిక్ పాఠశాలలో ప్రారంభమైన SGF క్రీడా పోటీలు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రంలో తెల్లవారుజామునే ప్రధాన రహదారిపై యూరియా కోసం రోడ్డెక్కి రైతుల రాస్తారోకో. క్రెడై ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి గణపతి విగ్రహాల పంపిణీ చేస్తున్న DSP వైస్ చైర్మన్ వాకటి శ్రీధర్. ఇక వివరాల్లోకి వెళ్తే కరీంనగర్ తెలంగాణ చౌక్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సూడట్ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడారు. PCC అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి దిష్టిబొమ్మ దగ్ధం చేసే ధైర్యం చేశారు. నాకు బీజేపీ గూండాలకు వార్నింగ్ ఇస్తా ఉన్నాం. ఈరోజు మా PCC అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు 42% రిజర్వేషన్ కు సంబంధించి ఇవాళ ప్రభుత్వ పరంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం బిల్లు ప్రవేశపెడితే శాతగాని దద్దమ్మలు కేంద్ర ప్రభుత్వంలో బీసీలకు అన్యాయం చేస్తూ ఆ బిల్లును ఇవాళ ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేయడం. బట్ మా మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడిన దాన్ని ఈరోజు ప్రజల విషయంలో తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తూ వారు దేవుణ్ణి మేము పూజిస్తాం, కానీ రాజకీయంగా మేము ప్రజలకు ఏదైతే చెప్పినామో ఆ హామీ నెరవేర్చి మేము ఓట్లాడుతాం తప్ప మీలాగా దేవుణ్ణి ఈ రాజకీయాలలో మేము వాడుకోము అని చెప్పిండు. దాన్ని ప్రజలు తప్పుదో పట్టిస్తూ 42% రిజర్వేషన్ ఏదైతుందో దానికి చాతగాక ప్రజలకు సమాధానం చెప్పలేక ఇవాళ ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడతా ఉన్నారు. అదేవిధంగా ఓట్ చోరీకి సంబంధించి ఇవాళ కరీంనగర్ నగరంలోనే మార్కండేయ కాలనీలో 80 ఓట్లు ఒకే ఇంటి నెంబర్ మీద ఉంటే దాన్ని ఇవాళ మా మహేష్ కుమార్ గౌడ్ గారు ఇవాళ మీడియా ముందు మాట్లాడితే వీటన్నిటికీ సమాధానం చెప్పలేక ఇవాళ దాన్ని తప్పుదో పట్టేయడానికి ఇవాళ దాని దేవుని పేరు మీద ఏదో మాట్లాడిండని చెప్పి ఇవాళ మా PCC అధ్యక్షుడు దిష్టిబొమ్మగాల పెట్టారు. ఖబర్దార్ బీజేపీ నాయకులారా, ఖబర్దార్ బీజేపీ గుండాలారా, ఏం స్లోగన్స్ ఇచ్చారు మీరు? అడ్డొస్తే అడ్డం నరికేస్తారా? అడ్డం నరికేసి దమ్ముందా చూసుకుందామా అని అడుగుతా ఉన్నాం. ఇంకొకసారి కాంగ్రెస్ నాయకుల జోలికొస్తే ఖబర్దారని హెచ్చరిస్తా ఉన్నాం. మీ గూండాయిజం చెల్లదు. మీ గూండాయిజాన్ని కూకటి వేలుతూ పెకిలించే దమ్ము సత్తా ఇలా కాంగ్రెస్ నాయకులకు ఉంది, కాంగ్రెస్ పార్టీకి ఉంది. మా జోలికొస్తే బిడ్డ ఖబర్దారని చెప్తా ఉన్నాం. మా ఫ్లెక్సీలను ఉన్నటువంటి ఫ్లెక్సీలను ఇలా డైరెక్ట్ పెట్రోల్ వచ్చి కాలబెట్టారు. బిడ్డ మీరు ఎక్కడెక్కడ ఫ్లెక్సీలు కడతారో, ఎక్కడెక్కడ మీ ఫోటోలు పెడతారో వాటన్నిటిని కూడా దగ్ధం చేస్తాం. ఏం చేస్తారో చెప్పి అడుగుతా ఉన్నాం. మీకు చేతనైతే ప్రజలకు సమాధానం చెప్పు. 42% రిజర్వేషన్ మీద ప్రజలు తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దాంట్లో 10% ముస్లింస్ కానీ
మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒక బీసీ నాయకుడిగా ఉన్న బండి సంజయ్ కుమార్ నీకు ఎందుకు చాతనైతే లేదు, నువ్వెందుకు చేయలేకపోతున్నావు, నువ్వు ఎందుకు ప్రజలకు సమాధానం చెప్పలేక తప్పుదో పట్టిస్తున్నావు అని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ గారు అడిగితే దాన్ని పక్కదారి పట్టించడానికి ఇవాళ ఈ కార్యక్రమం చేపట్టింది. అదేవిధంగా ఓట్ చోరీకి సంబంధించి సాక్ష్యాధారులతో సహా రాహుల్ గాంధీ గారితో పాటు మా పిసిసి అధ్యక్షులు ప్రజలకు చూపిస్తే దానికి సమాధానం చెప్పలేక ఇలా పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఖబర్దారు బీజేపీ గుండాలారా, మేము కన్నెర్ర చేస్తే మీరు ఎక్కడుంటారో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. ఇటువంటి కార్యక్రమాలకు మేము తెగబడితే మీరు ఉంటారా? అసలు ఆత్మ పరిశీలన చేసుకోమని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. బీజేపీ గుండాలారా, ఇంకొకసారి మా జోలికి వస్తే, మా దిష్టి బొమ్మలు కాలబెట్టే ప్రయత్నం చేస్తే మీరు ఎంత దూరానికి అలా మేము తెగిస్తాం, ఖబర్దారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. శాంతియుత వాతావరణంలో వినాయక చవితి పండుగ జరుపుకుందామని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ అన్నారు. సాంప్రదాయాలను గౌరవిస్తూ పండుగ నిర్వహణ జరుపుకుందాం. సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ వినాయక చవితి పండుగను శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. ఆదోని మున్సిపల్ కార్యాలయం సమావేశ మందిరంలో జరిగిన పిఎస్ కమిటీ సమావేశంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ సమాజంలోని అన్ని వర్గాలు పరస్పర సహకారంతో పండుగను సాఫల్యవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆగస్టు 27న జరగనున్న వినాయక చవితి పండుగ సందర్భంగా సంబంధిత అధికారులతో పాటు మత పెద్దలతో జిల్లా ఎస్పీలు పలు సూచనలు చేశారు. ప్రజలు ఒకరినొకరు గౌరవించుకుంటూ పండుగ వేడుకలను జరుపుకోవాలని, ఎటువంటి విఘాతం లేకుండా పోలీసులు అహర్నిశలు కృషి చేస్తారని ఆయన హామీ ఇచ్చారు. సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ఐఏఎస్ మాట్లాడారు. ఈ నెల 28వ తేదీన మెగా డిఎస్సీ అభ్యర్థులకు సర్టిఫికేట్ల వెరిఫికేషన్ సజావుగా జరిగేలా పకడ్బందీగా ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం డిఎస్సీ అభ్యర్థుల సర్టిఫికేట్ పరిశీలనపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు.
శాంపేట మండల కేంద్రంలో టీయూఎఫ్ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం శాంపేట టౌన్ అధ్యక్షుడు రంగు మహేందర్ అధ్యక్షతన ఉద్యమకారుల ఫోరం హన్మకొండ జిల్లా అధ్యక్షులు పొడిశెట్టి గణేష్ జిల్లా ఉపాధ్యక్షులు గిద్దెమారి సురేష్ జిల్లా యూత్ అధ్యక్షులు కొమ్ముల శివ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడడం జరిగింది. దేశ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి పోస్ట్ కార్డుల ద్వారా 2023 కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో అమలుపరిచిన అంశాలు, తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు, 250 గజాల ఇంటి స్థలం, 25,000 గౌరవ వేతనం, ఉచిత బస్సు ట్రైన్ సౌకర్యం అమలు చేయాలని పోస్ట్ కార్డుల ద్వారా రాహుల్ గాంధీకి లేఖలు రాయడం జరిగింది. ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలుపరిచి స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలని, లేని పక్షంలో ఉద్యమకారుల చేతిలో ఘోర పరాభవం తప్పదని హెచ్చరించారు. ఉద్యమకారుల హామీలను ఉద్యమకాల ఫోరం రాష్ట్ర ప్రెసిడెంట్ డాక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ గారికి లేఖ కార్యక్రమం శాంపేట మండల కేంద్రంలో నిర్వహించడం జరిగింది. ఉద్యమకారులకు ఎటువంటి హామీలు అయితే ఇస్తానన్నటువంటి హామీలను వెంటనే అమలు చేయాలని రాహుల్ గాంధీకి మేము విజ్ఞాపించుకుంటున్నాము. అదేవిధంగా గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా లేఖ రాయడం జరిగింది. దానివల్ల స్పందన లేదు. ఇప్పటికైనా రాహుల్ గాంధీ గారికి కళ్ళు తెచ్చి ఉద్యమకారులకు ఇస్తున్న హామీలను వెంటనే అమలు చేయాలని మేము ఉద్యమకారుల ఫోరం తరఫున డిమాండ్ చేస్తున్నాం. మాకు ఇస్తానన్నటువంటి హామీలను నెరవేర్చకపోతే ఇక దేనికైనా ఉద్యమాలు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని శాంపేట మండల గడ్డ నుంచి మేము సమావేశం చేసి మీకు విన్నవించుకుంటున్నాం. జై తెలంగాణ. కేంద్రంలో టీయూఎఫ్ తెలంగాణ ఉద్యమకారుల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు ఏవైతే 6 గ్యారంటీలు అని చెప్పి ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలము, అదేవిధంగా పెన్షన్ విధానాన్ని అమలు చేస్తానని తెలిపాడు. ఇప్పటి వరకు కూడా 22 నెలల కాలం అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి, ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. అందులో భాగంగానే ఈరోజు ఏఐసిసి రాష్ట్ర దేశ కార్యదర్శి గారికి రాహుల్ గాంధీ గారికి ఈరోజు ఉద్యమకారులందరం కలిసి లేఖలు రాసి పోస్టు ద్వారా పంపించడం జరుగుతుంది. ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలను వెంటనే అమలు చేసి పెన్షన్ విధానాన్ని అమలు చేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఉద్యమకారులందరినీ ఆదుకోవాలని కోరుకుంటున్నాను. జై తెలంగాణ. ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల రాష్ట్ర ఫోరం పిలుపు మేరకు శాంపేట మండల కేంద్రంలో ఏఐసిసి మెంబర్ రాహుల్ గాంధీ గారికి పోస్ట్ కార్డుల ఉద్యమం చేపట్టడం జరిగింది. ఎందుకంటే ఎలక్షన్ మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఉద్యమకారులను గుర్తిస్తామని హామీలు ఇవ్వడం జరిగింది. 250 గజాల ఇంటి స్థలము, 25,000 పింఛని ఇస్తామని ఇప్పుడు గద్దెనెక్కిన సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీని పక్కన పెట్టి మళ్ళీ ఎలక్షన్కు రాబోతున్నారు. స్థానిక ఎన్నికలకు తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చినాకనే స్థానిక ఎన్నికలకు రావాల్సిందిగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం డిమాండ్ చేస్తుంది. డిమాండే కాకుండా తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను ఇచ్చినప్పుడే స్థానిక ఎన్నికలలో మళ్ళీ ఆ ఎన్నికలకు ముందు ఉద్యమకారులంతా నడుస్తారని ఉద్యమకారుల ఫోరం పిలుపునిస్తుంది. అంతేకాకుండా ఈరోజు ఉద్యమకారులను గుర్తించకపోతే స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తామని హెచ్చరించడం జరిగింది. ఉద్యమకారుల ఐక్యత, ఉద్యమకారుల ఐక్యత, డాక్టర్ శ్రీనివాస్ నాయకత్వం. జై తెలంగాణ.
మహబూబాబాద్ జిల్లా ఇడుకుర్తి మండల కేంద్రంలో తెల్లవారుజామునే ప్రధాన రహదారిపై యూరియా కోసం రోడ్డెక్కి రైతులు రాస్తారోకో. చెప్పేది వినండి. ఇప్పుడు యూరియా షార్టేజీ మన ఒక్క దగ్గర కాదు, రాష్ట్రం మొత్తం ఉన్నది. సరే మీరు మాట్లాడేది వినమ్మా. అయితే ఇంకొకటి, ఇప్పుడు ఈ అబ్బాయి అన్నట్టు ఆగుతలే. ఈ అబ్బాయి అన్నట్టు ఇంతకు ముందు మా దగ్గరనే తక్కువ అవుతుంది, వేరే కాడికి సఫిషియెంట్ గా పంపిస్తున్నారని చెప్పిండు. అదొకటి నేను చెప్తున్నా కదా, నేను హామీ ఇస్తున్నా, దానికి రెక్టిఫై చేస్తా. మనకి ఇప్పటి వరకు ఏమైనా తక్కువ పడితే దానికి కంపల్సరీ నేను డేటా మొత్తం డిస్ట్రిక్ట్ ఉన్న లిస్ట్ అంతా తెప్పించుకుందాం అవసరం అనుకుంటే నేను రెక్టిఫై చేసే బాధ్యత నాది. నేను ఉంటా. ఇప్పుడు నేను చెప్పింది అర్థమైందా? యూరియా అనేది మీరు దానికంటే పవర్ఫుల్ నానో యూరియా కూడా ఉంది, కానీ మీకు అవగాహన లేదు, ఇప్పుడు వేయట్లేదు. కానీ ఇప్పుడు ఆ యూరియా బస్తా కంటే ఇంకా ఎక్కువ పవర్ఫుల్ ఇది. కాకపోతే మనకు అవగాహన రావాలి దాని గురించి. ఇప్పుడు ఉన్న వాటిని అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఇప్పుడు మధ్యాహ్నం 12 to 1 o'clock వరకు వస్తుంది. ఒక్క నిమిషం వినండి. బ్రదర్ ఒక క్వశ్చన్ అడిగారు, మీ అందరు ఇప్పుడు చెప్తున్నారు. యూరియా అనేది చెప్పేది వినండి. యూరియా అనేది మనకు నత్రజని అనేది మన మొక్కలకు అందాలి, మొక్కల పెరగాలి. చెప్పిన తర్వాత వినండి. చెప్పిన తర్వాత క్వశ్చన్ చెప్పి ఒక్కరు మాట్లాడాలి కదా, వాళ్ళకి సమాధానం చెప్పేది వినండి. వాళ్ళకి సమాధానం చెప్పిన తర్వాత మీరు వినండి. మీరు మరలా మాట్లాడండి, మీకు సమాధానం చెప్తాను. నేను మీకు సమాధానం చెప్తాను, కొంచెం బాగా వినండి. ఇప్పుడు అందరూ ఒకేసారి మాట్లాడితే మేము చెప్పలేం కదా. ఇప్పుడు అందరూ ఒకేసారి మాట్లాడలేం కదా. ఇదొక్కటే కాదు, దీంతో పాటు ఇంకా ఆల్టర్నేట్స్ ఉన్నాయి. నేను చెప్తాను, ఆగండి అమ్మా. మీరు అందరూ ఒకేసారి మాట్లాడితే నేను సమాధానం చెప్పలేను కదా. దయచేసి అందరూ ఎవరైనా ఒక్కరు మాట్లాడండి. నేను సమాధానం. ఇప్పుడు మీ సమస్య అనేది నాకు ఇప్పుడే తెలుసు. దయచేసి ఒకటి గమనించండి బాబు, రైతు మీకే దండం పెడతా కానీ ఒక్క నిమిషం బాబు. మీ సమస్య అనేది మీకు అలాట్మెంట్ తక్కువ జరిగిందనేది నాకు ఇప్పుడే తెలుసు. ఇంతకు ముందు చెప్పింది ఎవరైనా చెప్పలే కదా. మరి దాన్ని రెక్టిఫై చేస్తాను నేను అంటున్నా కదా. మరి ఇప్పుడు నా మీద నమ్మకం ఉందా లేదా మీకు? ధైర్యం చెప్పిస్తాను, నేను చెప్పిస్తా. అక్కడికి వస్తున్నా నేను. ఒక 10 మంది రైతులు నా దగ్గర రండి, మిగతా వాళ్ళందరూ రైతు సాయంత్రం మాట్లాడి నేనే సార్. ఫెన్సింగ్ క్యాడెట్ జిల్లా స్థాయి ఛాంపియన్షిప్ పోటీలను డాక్టర్ శంకర్ శర్మ ప్రారంభించారు. నగరంలోని అవుట్డోర్ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డాక్టర్ శంకర్ శర్మ పాల్గొని క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు. రెడీ అమ్మాయి మీద
ఫెన్సింగ్ ఛాంపియన్షిప్ జరుగుతూ ఉన్నాయి. వీటిలో సెలెక్ట్ అయిన వాళ్ళు ఇచ్చేవాళ్ళు. రాజుల కాలంలో కూడా స్పెషల్ తర్ఫీదు ఇచ్చేవాళ్ళు. వాళ్ళు ఈ యూరోప్లో కూడా ఫస్ట్ ఒలింపిక్స్లో చేర్చమని చెప్పడం జరిగింది. ఫ్రాన్స్లో, మిగతా కంట్రీస్లో, జర్మనీలో, ఇటలీలో పాపులర్ అయింది. మన ఇండియాలో 1974లో ఫెన్సింగ్ ఫెడరేషన్ స్టార్ట్ అయింది. బట్ అఫిషియల్గా 1997లో రికగ్నైజ్ అయ్యి ఫెన్సింగ్ అంటే ఈ కత్తి యుద్ధం అనేది ఒలింపిక్ ఛాంపియన్షిప్లోకి ఎంటర్ అయినాం మనం భారత్. అప్పటి నుంచి కూడా చాలా మెడల్స్ సాధించారు ఇండియన్స్. ఇది ఒక టాలెంటెడ్ స్కిల్ గేమ్, మైండ్ సెట్ మీద ఆధారపడి ఉంటుంది. ఎంత ఏకాగ్రత అటెన్షన్ ఉంటే అంత మంచిది. దీనికి తగిన గేర్ కూడా ఇంపార్టెంట్, ప్రొటెక్టివ్ గేర్. అది లేకపోతే చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. పిల్లలు ఈ గేమ్లో తర్ఫీదు పొందుతున్నారు అంటేనే వాళ్ళ కాన్సన్ట్రేషన్, అటెన్షన్ చాలా ఎక్కువ ఉండాలి. ఈ కేవలం గేమ్ మీదనే వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయాలి. ఎంత మైండ్ ఏకీకృతం చేసుకొని అటెంటివ్గా ఆ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్తో ఆ ప్రజెంట్ మూమెంట్లో ఉండి పోటీ పడితే తప్ప ఈ గేమ్లో గెలవడం అసాధ్యము. ఇటువంటి గేమ్స్ను ఎంకరేజ్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఇక్కడ కోచ్ మహేష్ గారు, నంద్యాల రాధిక గారు, మన రవి గారు, ఇంకా చాలామంది ఈ గేమ్ను అత్యుత్తమ స్థాయిలో ఎంకరేజ్ చేస్తూ రాష్ట్ర లెవెల్లో కర్నూలును ఒక ఏకైక ఛాంపియన్షిప్ టౌన్గా నిలబెట్టాలని వీళ్ళు చేసే ప్రయత్నం ఫలించాలని నేను కోరుకుంటున్నాను. వినాయక చవితి పండుగ సందర్భంగా వినాయక ప్రతిమలను కొనుగోలు చేయడానికి గోదర్కన్ చౌరస్తాకు తరలించడం. కొనుగోలుదారులతో చౌరస్తా ప్రాంగణం కిటకిటలాడింది. బుధవారం వినాయక చవితి పండుగ కావడంతో ఇంట్లో వినాయక పూజలు చేసుకునేవారు చిన్న చిన్న వినాయకుల ప్రతిమలను కొనుగోలు చేయడానికి వ్యాపార కూడలి చౌరస్తాకు క్యూ కట్టారు. వ్యాపారస్తులు కన్ చౌరస్తా నుండి రీగల్ షూ మార్ట్ వరకు రకరకాల ఆకారాలతో ఉన్న వినాయక ప్రతిమలను అమ్మకానికి ఉంచారు. అలాగే వినాయక పూజలకు వినియోగించే పూజ సామాగ్రి అయిన మారేడాకులు, ఎలక్కాయ, గంకులు, అరటిపండ్లు, మామిడి ఆకలను కూడా వ్యాపారులు భక్తులకు అందుబాటులో ఉంచారు. కొనుగోలుదారుల తాకిడితో చౌరస్తా ప్రాంగణానికి పండుగ కళ వచ్చింది. అయితే పెట్టరా శ్రీనివాస్
విదేశీ ఉపాధికి భరోసాగా టామ్ కమ్ పనిచేస్తుందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో టామ్ కమ్ కోర్సులపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ టామ్ కమ్ సంస్థ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగిందని, దీని ద్వారా విదేశాలలో సరైన ఉపాధి అవకాశాలు మన యువతకు అందించడం జరుగుతుందని అన్నారు. టామ్ కమ్ సంస్థ విదేశీ నియామకదారులతో అనుసంధానం చేసి అవసరమైన డాక్యుమెంటేషన్, ప్లేస్మెంట్, శిక్షణ వంటి సదుపాయాలు కల్పిస్తుందని అన్నారు. టామ్ కమ్ సంస్థ ద్వారా అందే ఉపాధి అవకాశాలు, వాటికి కావాల్సిన నైపుణ్యం, విద్యార్హతలు, అందే ఆదాయం, అక్కడ వసతి, ఇతర వివరాలు సంపూర్ణంగా విద్యార్థులు తెలుసుకోవాలని, తమకు ఉన్న ప్రతి సందేశాన్ని ట్రైనర్ల నుంచి నివృత్తి చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. దీని తర్వాత కంట్రీ వైజ్ కూడా వాళ్ళు చెప్తారు. ఎటువంటి డౌట్స్ ఉన్నా వాళ్ళు అడగచ్చు, లేకపోతే పబ్లిక్ లో అడగడానికి ఇండివిజువల్ కూడా అడగచ్చు, లేకపోతే మీకు ఎటువంటి చిన్నది పెద్దది డౌట్ అనేది మైండ్ లో పెట్టుకుంటే ఎటువంటి డౌట్ అయినా ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు ఆన్సర్. ఫర్ ఎగ్జాంపుల్ కంట్రీకి ఒక రిప్రజెంటేటివ్ కూడా ఉంటారు, వాళ్ళని మీరు అడగచ్చు, ఎటువంటి డౌట్ అయినా అడగచ్చు. ఒకవేళ ఇప్పుడు కాకపోయినా సరే 3-4 days తర్వాత ఇంటికి ఆలోచిస్తాము కొన్ని డౌట్స్ కానీ లేకపోతే వాడేస్ కానీ అప్పుడు కూడా ఇలాగా ఆ యాప్ లో లేకపోతే వాళ్ళ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.